కాటమరాయుడు సెట్స్ మీద ఉండగానే మరో మూవీ స్టార్ట్ చేసి అభిమానుల్లో జోష్ నింపాడు పవన్ కళ్యాణ్. ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని నిసన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేయని సీనియర్ హీరోయిన్ నయనతారతో జతకట్టబోతున్నాడండోయ్. అయితే పవన్ కళ్యాణ్ మొదట ఈ మూవీలో సమంతాని హీరోయిన్గా తీసుకోమని సజెస్ట్ చేశాడంట. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సమంతాని సంప్రదిస్తే 2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందంట. దాంతో షాక్ అయిన ఏఎం రత్నం డైరెక్టర్ నిసన్ కలిసి పవన్ నయనతార కాంబినేషన్ బాగుంటుందని ఫిక్స్ అయ్యారంటండోయ్. నయనతార కూడా పవన్ కళ్యాణ్తో చేసే ఆఫర్ రావడంతో వెంటనే ఓకే అనేసిందంట. అయితే తమిళ్లో నయన్కి డిమాండ్ బాగా ఉండడంతో ప్రస్తుతం నయన కూడా 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కోసం ₹1 తగ్గించేసిందంట తన రెమ్యునరేషన్. మొత్తానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఎంతో పొగరుగా ఉండే నయనతార తన రూట్ను మార్చేసుకుంది అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.